సో లెస్ దెన్ 8 ఇయర్స్ ప్యూబర్టీ ఎందుకు వస్తుంది? ఒకప్పుడు మెనార్కీ అంటే మంచిగా 14 ఇయర్స్ లేదంటే 11 to 14 ఇయర్స్ అలా ఉంది. ఫస్ట్ థింగ్ నేనైతే జంక్ ఫుడ్కి చెప్తాను. పిల్లలు చాలా జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారు. ఓకే, ఒబీస్ పిల్లలకి పేరెంట్స్ కూడా తినిపిస్తున్నారు. అంటే అది ఒక నార్మల్ అయిపోయింది. అంటే బిలో 8 ఇయర్స్ అంటే మాక్సిమం ఈ వీళ్ళ నుంచి కూడా ఉంటుంది కదా. ఇంట్లో లైఫ్ స్టైలే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం నేర్పించే దాన్ని బట్టే వాళ్ళు మనం పెరుగుతాం. మనం కూడా అలానే పెరిగాం. ఇలా తినాలి, ఇలా తినద్దు. ఇప్పుడు మనం కొంతమంది దే డోంట్ ఈట్ దిస్ అంటే ఇంట్లో మన రిలీజియస్ కావచ్చు, ఇంట్లో చెప్పే లైఫ్ స్టైలే మనం ఫాలో అవుతాం. దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనం కొత్తగా వెళ్ళి నేర్చుకోము. యూజువల్లీ పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే జంక్ ఫుడ్స్ బాగా తినడం. అంటే ఇప్పుడు బయట షాపింగ్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, లేదు పేరెంట్స్ బిజీగా ఉన్నా, ఇప్పుడు ఎక్కడ చిన్నపిల్లలు కూడా స్విగ్గీ ఇవన్నీ ఫోన్లు వాడుతూ ఉంటారు. సెకండ్, కోవిడ్ తర్వాత అనొచ్చు, ముందు అనొచ్చు, మనం ఆడుకున్నంత వాళ్ళు ఆడుకోలేదు. మనము ఇన్ ద సెన్స్ దో వీఆర్ ఇన్ 20-30s, మనం ఇప్పుడు చూస్తే 10 ఇయర్స్ పిల్లలు స్కూల్స్ అన్నీ ఆన్లైనే ఉన్నాయి. వేర్ ఈస్ ద స్కోప్ టు ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్? మనకి స్కూల్స్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది? లాస్ట్ 1 hour we used to have that time. ప్లే గ్రౌండ్ కూడా ఉండేది మేడం. ఇప్పుడు ప్లే గ్రౌండ్ లేదు స్కూల్లో. ఫస్ట్ ప్లే గ్రౌండ్ లేదు. సెకండ్, మనకి 1 hour టైం ఉండేది, హాఫ్ అన్ అవర్. సో ఫుల్గా ఆడుకునే వాళ్ళం. సో ఎక్కడ టైం ఉంది?